హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ములంకాడ చికెను మీకు వండి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ చికెను మీరు ఎలా వండుకున్నారంటే అబ్బా సూపర్ రుచి అనేలా ఉంటుంది. ఈ చికెన్కి కావలసిన వస్తువులు ఎలా వండాలి ఏంటో ఈ వీడియో పూర్తిగా చూడండి. రుచి అమోఘం, అదిరిపోద్ది అంతే. పాన్ వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 పచ్చిమిరకాయలు పొడవుగా ముక్కలా చేసుకొని వేసుకోవాలి. 2 ములంకాయలని ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఇవి నాటు ములంకాయలండి, అందుకే కలరు ఆ కలర్లో ఉన్నాయి. నాటు అంటే దేశవాళీ ములంకాయలని అర్థం అండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను కలుపుతూ ఉంటాను, మీరు ఈలోగా ఒక లైక్ కొట్టండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్దని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముద్ద అంటే ఏం లేదండి, 4 ఉల్లిపాయ ముద్దనే 4 ఉల్లిపాయలు ముక్కలుగా చేసి మిక్సీ లైట్గా కచ్చబెచ్చ అయితే రోట్లో దంచేసుకున్నా పర్వాలేదు, వేసుకుంటే సరిపోద్ది. ఈ ఉల్లిపాయ ముద్ద పచ్చివాసన పోయేలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేపుకుంటూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి చూపించండి, కానీ కొత్త వాళ్ళు వండేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. అందు గురించి ఇలా వేపడం గట్రా అన్నీ చూపిస్తున్నాం, దయచేసి గమనించండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ పేస్టు, ఈ ములంకాయలు కూడా పచ్చివాసన పోయే వరకు వేగేయండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. 1/2 కేజీ అంటే 4 ఎలాగ సరిపోతుంది. మన ఇంట్లో మనం అయితే ఎలా తయారు చేసుకుంటున్నామో సేమ్ మీకు కూడా అలాగే చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే చేయడానికి చాలా ఈజీగా ఉండాలి. అంతే కదండి, ఈ చికెన్ ములంకాడ మీ ఇంట్లో ఉండి చూడండి, ఈ చికెన్ ములంకాడకి మీరు ఫేవరెట్ అయిపోతారనమాట, అంత రుచిగా ఉంటుంది టేస్ట్. మునక్కాయతో బరువు తగ్గించే గుణంతో పాటు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అధిక రక్తపోటు ఉన్నవారికి మునక్కాయ మేలు చేస్తుంది. చికెన్ని 4 నిమిషాలు ఆవిరిలో ఉడికేలాగా మూత పెట్టి ఉడికిందాం. 4 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. చూసారా, వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, ఉల్లిపాయ ముద్ద వేగింది, ములంకాడ కూడా వేగింది. అలాగే చికెన్ కూడా అలాగే ఏగనీయాలండి, ఎందుకంటే ఇలా ఏగడం వల్ల పచ్చివాసన రాదు, టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు మనం కాస్త ఉప్పుని వేసుకుందాం, తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం. ఉప్పు కారాలు వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. ముక్కకి బాగా ఉప్పు కారం పట్టాలి. ఉప్పు కారం పట్టాలంటే బాగా కలపాలి. ఇప్పుడు మనం వెంటనే వాటర్ వేసుకోకూడదండి. ఇప్పుడు ఇంకా అడుగు పడుతున్నట్టు అనుకోండి, కాస్త వాటర్ జస్ట్ అలా వాటర్ వేసుకొని అలా వేగనీయాలన్నమాట. ఇలా ఎప్పుడైతే వేగిందో చికెన్ మంచి టేస్ట్గా తయారవుద్దండి. చికెన్లో చాలా రకాల పోషకాలు ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇలా కలుపుతూ ఉండడం వల్ల ఉప్పు కారం బాగా పట్టేయండి. ఇప్పుడు మసాలాలు కూడా యాడ్ చేద్దాం. ముందుగా ధనియాల పొడి 1 స్పూను ధనియాల పొడి వేసుకోవాలి. ఫ్లేవర్ మర్చిపోకూడదు మనం. అలాగే గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ గరం మసాలా వేసామనుకోండి చికెన్ని డామినేషన్ చేసేద్ది, అందుకని తక్కువ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ మనం గరం మసాలా వేసిన వెంటనే వేయకూడదండి, అలా వేస్తే గరం మసాలా స్మెల్ వాసన వస్తూ ఉంటుంది. ఇలాగా గరం మసాలా వేసిన తర్వాత కూడా కాస్త నీళ్ళు వేసుకొని ఇలాగా వేపుతూ ఉండాలి. ఇలా వేపడం వల్ల ఏంటంటే చికెను గరం మసాలాకి బాగా పట్టి సూపర్ ఉంటుంది. ఎంతసేపు ఫ్రై ముక్కలా కలిపేసాం అనుకుంటున్నారా? ఈ మాత్రం కలపాలండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు వాటర్ని వేసుకోవాలి. 1 గ్లాస్ తక్కువేం కాదండి, 1 గ్లాస్ సరిపోద్ది, ఎందుకంటే ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ ఇప్పుడు వరకు మసాలాలో ఎగింది.
ఈ ఏగడం వల్ల ముక్క మనకి విడిపోకుండా ఉంటుంది, పీసుల కింద అయిపోతుంది. చికెన్ మనం ఎలాగైతే పెట్టామో అలాగే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోండి ఒకసారి ఇలాగ, ఎందుకంటే ఎలా ఉందో ఏంటో చూసుకొని ఒకసారి చుట్టూ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి. టెన్ మినిట్స్ అయిందండి, మూత తీసి చూద్దాం. ఇంకా కాస్త వాటర్ ఉందండి, ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. చూసారా గుండెకాయ ఎంత పెద్ద ముక్క చూసారా? గుండెకాయ డైరెక్ట్గా వేసేసారనమాట. మీలో గుండెకాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో పెట్టండి, మర్చిపోకండి. ఈ గుండెకాయ ఎంతమందికి ఇష్టమో పెట్టండి. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా కాస్త నీరు ఉంది, ఈ నీరు కూడా దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టి ఉడికిందాం. ఓకే, చూసారా వాటర్ కూడా దగ్గరికి అయిపోయింది. ఇలా ఉండాలి. మనం చికెన్ కూర అంటే ఇలా కనిపించాలి, ఇలా గుమగుమలాడించాలి. ఇప్పుడు ఇంకా కొద్ది ఫ్లేవర్ కోసం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఓకే అండి, చూసారు కదా చికెన్ ఎంత టేస్టీగా ఉందో మాటలో చెప్పలేం. మీరు కూడా ఇలా చేసుకొని చూడండి మీ ఇంట్లో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ముక్క ఎంత క్రిస్పీగా ఎలా కనిపిస్తుందో, ఇది చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇలాగా మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా ఇష్టంగా తింటారండి ఇలా వండి పెడితేనే. మీరు ములంకాడతో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ ఇదే వండాలంటారు ఇంట్లో, అంత టేస్టీగా ఉంటుంది. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ జస్ట్ అలా వేసుకొని సర్వింగ్ బౌల్ చేసుకుంటే అదిరిపోద్ది. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.